హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను కలర్స్ ఇంటి దగ్గరే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. చాలా సింపుల్గా మన ఇంటి దగ్గర ఉండే వస్తువులతో మనము చేసుకోవచ్చండి. నేనైతే రేషన్ బియ్యము అప్పటికప్పుడు హాఫ్ అన్ అవర్లో తయారు చేసుకుంటున్నానండి. రేషన్ బియ్యంతో మనము బియ్యము కడిగి ఎండేసుకొని తర్వాత అయినా చేసుకోవచ్చు, లేకపోతే అలా అయినా చేసేయచ్చండి. ఓన్లీ మనము ముగ్గు పిండి కోసమే చేస్తున్నాం కనుక కలర్స్ తయారు చేయడం కోసమని మనం కడగవసరం లేదు. నార్మల్గా అయినా మిక్సీ పట్టుకోవచ్చండి. మిక్సీ అయితే నేను ఇలా పట్టుకుంటున్నానండి. కొంచెం బియ్యం తీసుకొని చూడండి, మీకు మెత్తగా కావాలంటే బాగా మిక్సీ పట్టుకోండి, లేకపోతే కొంచెం గరుగ్గా కావాలంటే చూడండి ఇలా కొంచెం జల్లించుకుంటే సరిపోతుందండి. నేనైతే నార్మల్గా మధ్యలో మెత్తగా కాకుండా నార్మల్గా ఉండేటట్లు నేనైతే పిండి తీసుకుంటున్నానండి. కొంచెము ఇలా జల్లించుకుంటున్నాను. చూడండి, పైనదైతే బాగాలేదు, గరుకులుగా ఉంది కదా, దీన్ని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలండి. మరికొద్ది బియ్యం వేసి అందులో ఇది వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకుంటానండి. మిక్సీ పట్టుకొని చూడండి ఇలా చేశాను. మనకి ముగ్గు వేస్తే వచ్చే విధంగా మనమైతే ఈ ముగ్గు పిండిని తయారు చేసుకోవాలండి. ఇలా ఫస్ట్ తయారు చేసుకొని అప్పుడే మనము దీనిలో కలర్స్ కలుపుకోవాలి. అప్పుడే మనకు బాగుంటుందండి. లాస్ట్లో ఇలా నూకలు మిగులుతాయి కదా, దీన్ని అయితే ఏం చేయాలంటే మనం దోశలు చేస్తాం కదా, చేసేటప్పుడు అందులో వేసిస్తే అయిపోతుంది. చూడండి ఇలా పిండి అంతా తయారు చేసుకున్నానండి. తయారు చేసుకుని ఫస్ట్ అయితే నేను కలర్స్ కలుపుకుంటున్నాను. ఎల్లో కలర్ తీసుకున్నానండి. ఫస్ట్ బ్రష్తో కొంచెం కలర్ కలుపుకుంటూ చూడండి, కొద్దిగా అయితే సరిపోతుందండి. ఎక్కువ కలర్స్ వేయవలసిన అవసరం లేదండి. మన ఇంటి దగ్గర పిల్లలు యూజ్ చేసే క్రేయాన్స్ ఉంటాయి కదా, ఆ క్రేయాన్స్ అయితే నేను చేసుకుంటున్నానండి. ఏ వస్తువులు కూడా కొనకుండా ఇంటి దగ్గరే ఉండే వస్తువులతో మాత్రమే నేనైతే మీకు చేసి చూపిస్తాను. చూడండి, నేనైతే పిల్లల దగ్గర క్రేయాన్స్ ఉన్నాయి కదా, వాటితో పాటే చేస్తున్నాను. మీ దగ్గర ఇంకా ఫుడ్ కలర్ ఉంటే ఫుడ్ కలర్తో అయినా చేసుకోవచ్చండి. ఫుడ్ కలర్ అయితే కొంచెం వేసుకున్నా సరిపోతుంది. ఫుడ్ కలర్స్తో కూడా చేసుకోవచ్చు. చూడండి, ఒకసారి ట్రై చేసి. నేనైతే ఫుడ్ కలర్ ఎందుకు కొనడం అనేసి ఇంటి దగ్గర ఉన్న క్రేయాన్స్తో మాత్రమే చేస్తున్నాను. చూడండి ఇలా కొంచెం కలుపుకుంటూ మనం చూసుకోవాలండి. ఎక్కువ వాటర్ వేసేయకూడదు, కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి. మనము ఇది కలుపుకొని తర్వాత ఎండలో పెట్టకూడదండి. కొంచెం నీళ్ళలో ఫ్యాన్ గాలి కింద అయినా పెట్టేసి ఒక గంట 2 గంటలు ఆరబెట్టుకుంటే నీట్గా అయిపోతుందండి. పిండిలా మనం ఫస్ట్ ఎలా పిండి చేసుకున్నామో అలా అయిపోతుంది. నిమ్మరసం వేసి చూపిస్తున్నాను చూడండి. వాటర్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే నిమ్మరసం అయినా వేసుకోవచ్చండి. నిమ్మరసం వేసుకుంటే కొంచెం నిమ్మరసము ప్రతి కలర్లో వేసుకోండి. నిమ్మరసం కానీ వేసుకుంటే తక్కువ కలర్ అయితే మనకు సరిపోతుంది, ఎక్కువ కలర్ అవసరం లేదు. ఓన్లీ వాటర్తో అయితే కొంచెం ఎక్కువ పడుతుందండి. అందుకోసమని నేను మీకు నిమ్మరసం కూడా వేసి చూపిస్తున్నాను. నార్మల్ వాటర్తో కూడా చూపిస్తాను చూడండి. ఇలా కొంచెం కలర్తో అయితే సరిపోతుంది, తొందరగా కలర్ వచ్చేస్తుందండి. దీన్ని మాత్రం ఆడబెట్టేటప్పుడు ఫ్యాన్ గాలిలో అయినా లేకపోతే నీళ్ళలో అయినా ఉంచేయండి. ఉంచిస్తే తొందరగా మీకు ఆరిపోతుంది, నీట్గా ఉంటుంది, కలర్స్ లేడ్ అవ్వకుండా ఉంటుందండి. చూడండి ఇలా కలుపుకోవాలి, బాగా కలుపుకోవాలండి. మనం కుంకుమ తయారు చేసేటప్పుడు ఎలా కలుపుతామో దీన్ని కూడా అలానే బాగా కలుపుకోవాలండి. కలుపుకుంటే అప్పుడు మనకు తొందరగా ఇది కలర్ అనేది మారుతుంది. చూడండి, ఇది బాగా పొడిగా అయ్యాక బాగుంటుందండి. మీకు ఇప్పుడు కొంచెం మనం వాటర్ వేసాం కదా, అందుకోసమని ఇలా కనిపిస్తుంది. కానీ కొంచెం పొడిగా అయ్యాక చూడండి చాలా కలర్ఫుల్గా ఉంటుంది. మనము బయట వేసేటప్పుడు చాలా మంచి లుక్ వస్తుందండి. మెత్తగా అయితే బాగుండదు అనేసి కొంచెం నేను గరుగ్గా ఉండేటట్లు తీసుకున్నాను. అలా అయితే బాగుంటుందండి. చూడండి ఇలా మొత్తము మనము ఆ పళ్ళానికి మొత్తం వేసుకొని ఆరబెట్టుకోవాలండి. ఆరబెట్టుకునేటప్పుడు నేనైతే ఎల్లో, రెడ్, గ్రీను, బ్లూ ఇంకా పింక్ చేస్తానండి. ఇప్పుడు చూడండి కొన్ని కలర్స్ అయితే చేస్తున్నాను. చూడండి ఇలా మొత్తం చేసుకున్నాక పళ్ళాన్ని ఆరబెట్టుకొని చేసుకోవాలి. ఇంకా కలర్ చేస్తున్నానండి. మీకు కొంచెం కలర్స్ అన్నీ అలానే చేయడం అండి. మీకు 2 కలర్స్ అయితే చేసి చూపిస్తాను చూడండి. కొద్ది టైం పడుతుంది కదా, అందుకోసమనే మీకు 2 కలర్స్ అయితే చూపిస్తాను నేను. మరి కొద్ది పిండి తీసుకొని దానిలో కూడా కొంచెం కలర్ వేసుకున్నానండి. వేసుకొని ఓన్లీ వాటర్తో మీకు చూపిస్తాను చూడండి. వాటర్తో అయితే ఇలా ఉంటుంది, కొంచెం కలర్ ఎక్కువగా పడుతుందండి. అదే మనం కొంచెం నిమ్మరసం కానీ యాడ్ చేసుకుంటే కలర్ అయితే తొందరగా వచ్చేస్తుంది. చూడండి ఇలా కొంచెం వాటర్ అయితే ఎక్కువ వేయకూడదండి. కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి, అప్పుడు మనకు సరిపోయినంత తెలుస్తుంది. చూడండి ఇలా మొత్తానికైతే నేను కలుపుకున్నాను. చాలా బాగుంటుందండి. బయట కొనే కెమికల్స్ యూజ్ చేసే కన్నా మనం ఇంట్లోనే తయారు చేసుకుంటే మంచిది కదా. ఓన్లీ బియ్యంతో అయిపోతుంది, ఏమి కొనాల్సిన అవసరం లేకుండా. క్రేయన్స్ అలా పిల్లల దగ్గర ఉంటాయి కదా, ట్రై చేస్తే సరిపోతుంది. ఫుడ్ కలర్ అయినా వేసుకోండి, ఫుడ్ కలర్ వేసినా చాలా బాగా వస్తుందండి.
చూడండి ఫుడ్ కలర్స్ అయితే రకరకాల కలర్స్ కొనాలి కదా, ఇదే క్రేయాన్స్ అంటే అయిపోతుంది ఒక 20 రూపీస్లో. పిల్లల దగ్గర ఎలానో ఉంటుంది కదా. చూడండి పొడిగా అయ్యాక బాగా ఎండాక చాలా బాగుంటుందండి. చూడండి పొడిగా అయ్యాక మనకు నీట్గా కనిపిస్తుంది కలర్స్ అనేవి. నేనైతే కొన్ని కలర్స్ తయారు చేసుకున్నాను, చాలా బాగున్నాయండి. మనం వేసుకుంటే చాలా బాగుంటుంది. మన ఇంటి దగ్గర పిల్లలు వేసుకునే గ్లూ డబ్బా ఉంటుంది కదా, అందులో ఈ పిండి వేసుకోండి. గ్లూ డబ్బాలో వేసుకొని ముగ్గు వేస్తే చాలా బాగుంటుందండి, అందంగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.